నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి ఒక వ్యాపార సామ్రాజ్యపు రాష్ట్రం నుంచి వచ్చినవాడు. భవిష్యత్తు మీద విజన్‌తోనే ఉంటాడు. తన కుటుంబము, తన బిడ్డల్ని మంత్రుల్ని చేయాలా, తన కుటుంబాన్ని మంత్రుల్ని చేయాలా, ఇలాంటి ఓ పిచ్చ లేదు ఆయనకి. ఆయన పనంతా కూడా పర్ఫెక్ట్. ఈ దేశానికి 75 ఏళ్ళు కాదు, 7 శతాబ్దాలుగా జరిగినటువంటి లోపాలు, ఇక్కడున్న వనరులు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనం అమెరికాని దాటి ఎప్పుడో ముందుకెళ్ళాలి. కానీ ఈ 7 శతాబ్దాల బానిసత్వాలు, స్వతంత్రం వచ్చిన తర్వాత బానిసత్వ ప్రభుత్వాలు, లేదంటే గనక అహంకారపూరిత భావజాల ప్రభుత్వాలు, లేదంటే సందిగ్ధ అసందిగ్ధ ప్రభుత్వాలు, అంటే పూర్తి మెజార్టీ లేని ప్రభుత్వాలు ఉండటం వలన ఒక విజన్ లేనటువంటి గుడ్డెదు చేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా వ్యాపార వాణిజ్య పారిశ్రామిక వ్యవస్థల్లో అద్భుతంగా ఎదగలం. ఇది ఆరంభించాడు, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేయగలిగింది 20-30%. ఎందుకంటే శతాబ్దాల దరిద్రాన్ని దశాబ్దాలలో పూర్తి చేయడం సాధ్యం కాదు, ఒక దశాబ్దంలో అయిపోదు. ఇప్పటికో 20-30% సెటరేట్ చేసి ఇంకా 70% సెటరేట్ చేయాలి. ఆయన బతికుండి, ఆయన ఆరోగ్యంగా ఉండి, ఆయన దాన్ని ఏమంటారు ప్రధానమంత్రిగానే ఇంకా కొంతకాలం కొనసాగితే ఇంకా అద్భుతాలు సాధ్యం అవుతుంది. ఎక్కడో 12వ స్థానంలో 15వ స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలో 4వ స్థానానికి వచ్చింది. ఆయన విజన్కి సజీవ సాక్ష్యం ఇప్పుడు పత్రికలు రాసుకొస్తున్నాయి. నేను ఎప్పుడో ప్రస్తావించినటువంటిది, మనకి ఇప్పుడు పెట్రోల్ రోడ్డు మీద కనుక పోస్తే ఏమవుతుంది, తారు రోడ్డు మీద పోసినా ఇంకిపోతుంది, సిమెంట్ రోడ్డు మీద పోసినా ఇంకిపోతుంది, మట్టి రోడ్డు మీద పోసినా ఇంకిపోతుంది. కానీ అదే పెట్రోల్ని దేంట్లో నిల్వ చేయగలం, సీసాలో పోయగలం, డబ్బాలో పోయగలం, పేపాలో పోయగలం, కానీ లేకపోతే ట్యాంకర్లో పోయగలం. అలా కాకుండా కాంక్రీట్ రాళ్ల మధ్యన పోసినప్పుడు ఖచ్చితంగా 10% వృధా ఉంటుంది, కానీ 90% ఆయిల్ అక్కడ నిల్వగా ఉంటుంది. ఇది నరేంద్ర మోడీకి తెలుసు. అంతర్జాతీయ పరిణామాలు, ఆయిల్ వ్యాపారం చేయడంలో గుజరాత్ అనేటటువంటిది జీటీపీఎల్ని గుజరాత్ పెట్రోలియం లిమిటెడ్ అని ప్రభుత్వం తరపున ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ నడిపినోడు ఆయనే పెట్టించాడు. అంతకుముందు ఓన్లీ ప్రైవేట్ పెట్టుబడులు అన్నటువంటి దాని నుంచి సొంతగా పెట్టుకొచ్చాడు. ఏది రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు కేంద్రానికి ఉండేది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషను, ఏది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అది అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతను ఒక పెట్టి పోటీలో బిడ్డేసి ఆయిల్ గెలుచుకున్నటువంటి. కాబట్టి ఆయనకి తెలుసు నిల్వలు వీటికి. అందుకనే మన విశాఖ దగ్గర 1.3 మిలియన్ బ్యారెల్ టన్నులకు సంబంధించినటువంటిది కావచ్చు. అదే సందర్భంలో కర్ణాటకలో అట్లాంటి ల్యాండ్ ఉన్నటువంటి చోట్ల 2 చోట్ల ఈ మొత్తం కలిసి దాదాపు 4 మిలియన్ టన్నుల నిల్వలు ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు అది 10 ఏళ్ల క్రితం ఆయన ప్లాన్ చేసింది. ఇప్పుడు మనకి ఆంధ్రాలో 2 చోట్ల రిఫైనరీలు పెడతా ఉన్నారు, అనంతపురం, మచిలీపట్నం. అట్లాగే దేశవ్యాప్తంగా 7-8 చోట్ల రిఫైనరీలు పెడతా ఉంటున్నారు. ఒకప్పుడు గుజరాత్లో ఎప్పుడో పెట్టాడు, అంబానీ ఎప్పుడో పెట్టాడు. ఇప్పుడు వెనుజులా నుంచి తీసుకొస్తున్నటువంటి ఆయిల్ అక్కడే అంబానీ దగ్గర, అంబానీ వాళ్ళకి సంబంధించిన ఆయిల్ కంపెనీలు రిఫైనరీ చేసి ఇప్పుడు అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా పెట్టిద్దాం అనుకుంటున్నాడు. ఇంధనం అవసరం, అలాగే ఇంధన ప్రత్యామ్నాయం, దానికి బదులు ఎలక్ట్రిక్స్, ఈ రెండిటి సైమల్టేనియస్గా నడుపుకెళ్తున్నటువంటి వాడు నరేంద్ర మోడీ. అది అతని విజను, అతని పర్ఫెక్ట్ సొల్యూషన్స్ వెళ్తాడనడానికి సాక్ష్యం.